వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అరకు లోయలో డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో సోమవారం హెల్మెట్ ధరలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. జనవరి నెలలో పర్యాటకుల రాకతో రోడ్లన్నీ రద్దీగా మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్నామని డీఎస్పీ అన్నారు. పొగమంచు ఉన్నప్పుడు చోదకులు అప్రమత్తంగా డ్రైవ్ చేయాలన్నారు. కొత్త మోటార్ వాహనాల చట్టం నిబంధనలు తెలిపారు. అరకు సిఐ ఎల్ హిమగిరి, ఎస్ఐలు గోపాలరావు, పాపినాయుడు పాల్గొన్నారు. హెల్మెట్ ధరించుకుంటే 1000 రూపాయల జరిమానా, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడిపిన 10,000 రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. ఏదైనా మీకు ఏదైనా ఇన్సిడెంట్ అయినా కూడా ప్రాణాపాయకం కాకుండా మీకు హెల్మెట్ కాపాడుతుంది. కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటే మీ పిల్లలే కాదు, మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే మనకు ఎర్లీ అవర్స్లో బాగా ఎక్కువ ఉండిపోతుంది. నైట్ టైమ్స్ మనకు పూర్తిగా రోడ్ విజిబిలిటీ లేదు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనం హెల్మెట్ వేసుకుంటే దాని తాలూకా ఇంపాక్ట్ మన హెడ్ మీద ఎక్కువ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా వేసుకోండి. హెల్మెట్ పెట్టుకుంటే అది నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫేస్ కనబడలేదా? క్యాప్ 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 కొంచెం ఫైన్ అనేది మనము 1000 రూపాయల దాకా విధించడం జరుగుతుంది. లైసెన్స్ లేని వాళ్ళు ఎవరైనా బండి నడిపితే వాళ్ళ మీద 10,000 రూపాయల ఫైన్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా 10,000 రూపాయల ఫైన్. దాంతోపాటు ర్యాష్ స్పీడ్ డ్రైవింగ్ చేయడం, ర్యాష్ ఓపెన్ డ్రైవింగ్ చేయడం, ర్యాష్గా తాగి నడపడం చేస్తే కూడా 10,000 రూపాయల ఫైన్ దాకా కొత్త ఎంపీ యాక్ట్ కింద మనము ఇంపోజ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించమని, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హెల్మెట్ ధరించారు. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని మీరు చెప్పాలి. మీతో పాటు మీ తమ్ముళ్ళు కానీ ఎవరైనా బయటకు వచ్చిన వాళ్ళు హెల్మెట్ నాట్ ఓన్లీ బండి నడిపేవాళ్ళు, వెనకాల కూర్చున్న పిలియన్ లీడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునే విధంగా హెల్మెట్ మీరు దాన్ని ప్రాధాన్యత చెప్తూ బండి ఎక్కే ముందు అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్తేనే సేఫ్గా ఇంటికి వెళ్తేనే మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటున్న విషయం గమనించండి. అలా కాకుండా మీరు మీకు ఏదైనా అయితే మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోతుందన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. కాబట్టి ఈరోజు మనం ఇంతసేపు ట్రాఫిక్ని ఆపి అందరికి అవగాహన కల్పిస్తున్నామంటే హెల్మెట్ తాలూకా అయిపోతుందని తెలియాలని చెప్పేసి. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ర్యాలీగా, బైక్ ర్యాలీగా 4 రోడ్ జంక్షన్ దాకా అందరూ కూడా ఆ ర్యాలీలోకి వెళ్దాం. ఒక 2 minutesలో ఇక్కడ నుంచి మనం అందరం కూడా స్టార్ట్ అవుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ. రోజు అరకు వ్యాలీలో హెల్మెట్ తాలూకా ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఒక బైక్ ర్యాలీ అనేది ఆర్గనైజ్ చేశాము. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదంతా కూడా మనకు టూరిస్ట్ ఏరియా అవ్వడం అండ్ డిసెంబర్, జనవరి అనేది ఎక్కువ టూరిస్టులు ఇక్కడ ఎక్కువ వస్తారు. కాబట్టి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది అండ్ ఆల్సో ఎర్లీ అవర్ టైమ్స్ కానీ నైట్ టైమ్స్ కానీ ఫాగ్ ఎక్కువ ఉంటుంది. సో దీని తాలూకా మనకు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యాక్సిడెంట్స్ నుంచి ప్రాణాపాయం రాకుండా ఉండడం కోసం హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని చెప్పేసి దాని ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ ర్యాలీని మనం పెడుతున్నామండి. దీని తాలూకా ఇంపార్టెన్స్ తెలియజేస్తూ, అలాగే మన కొత్త చట్టం కింద వితౌట్ హెల్మెట్ ఉంటే 1000 రూపాయల ఫైన్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 రూపాయల ఫైన్, స్పీడ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ చేసినా కూడా మనకు 10,000 రూపాయల ఫైన్.
లైసెన్స్ లేకుండా వాళ్ళు ఎవరైనా కూడా బైక్ నడిపినా కూడా వాళ్ళ మీద 10,000 రూపాయల ఫైన్ దాకా ఇంపోజ్ చేస్తున్నామండి. కాబట్టి టూరిస్టులు ఎవరైనా వచ్చినా కూడా లేదా ఇక్కడున్న అరకులో ఉన్న పీపుల్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించి మీరు వాహనం నడపాలి. ఒకవేళ కార్ డ్రైవింగ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ హెల్మెట్ అన్నది నాట్ ఓన్లీ ఫర్ యువర్ ప్రొటెక్షన్, మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా హెల్మెట్ అన్నది కాపాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అని ధరించాలి. అండ్ దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ అరకులో హెల్మెట్ తాలూకా ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక ర్యాలీ అనేది, బైక్ ర్యాలీ అనేది మనం ఏర్పాటు చేశాము.